రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ ఆన్లైన్ మోసాల హవా కనిపిస్తోంది. తాజాగా అయోధ్య రాముడి పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణల మేరకు ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆల్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ ఫిర్యాదు నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది. శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్, రఘుపతి నెయ్యి లడ్డు, రామ మందిర్ అయోధ్య ప్రసాదం, దేశీ దూద్ పేడ వంటి వాటిని అమెజాన్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాధారణ మిఠాయిలనే అయోధ్య రామ మందిర ప్రసాదంగా ఆన్లైన్లో అమ్ముతున్నారని, తప్పుడు ప్రకటనలతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని అమెజాన్ పై ఫిర్యాదులో పేర్కొంది సిఐఐటి. నోటీసుల నేపథ్యంలో అమెజాన్ సంస్థ వారం లోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన వివరణ ఇవ్వలేని నేపథ్యంలో వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది సిసిపిఏ. వివిధ ఈ-కామర్స్ వెబ్సైట్స్ అయోధ్య ప్రసాదం పేరుతో ప్లాకెట్లను విక్రయించడం ప్రారంభించినట్టు సమాచారం. ఆలయ ప్రారంభోత్సవానికి ముందే డబ్బులు కాజేసేందుకు మోసగాళ్లు కుట్రలు పన్నుతున్నారు. అయితే జనవరి 22 తర్వాతే అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాతే ప్రసాదం అందుబాటులో ఉంటుందని రామ జన్మభూమి తీర్థక్షేత్ర కమిటీ చెబుతోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫెడెక్స్ కొరియర్ పేరుతో వ్యాపారిని బెదిరించి సైబర్ నేరగాళ్లు 98 లక్షలు దోచేసిన ఘటన వెలుగు చూసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి కాల్ చేస్తున్నామంటూ హైదరాబాద్కు చెందిన వ్యాపారిని సైబర్ మోసగాళ్లు బెదిరించారు. ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరు మీద పార్సల్ వచ్చిందంటూ అందులో మత్తుమందులు ఉన్నాయని బెదిరించారు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు ₹1 కోటి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. బెదిరిపోయిన ఆ వ్యాపారి 98 లక్షల రూపాయల డబ్బులు సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాలో జమ చేశాడు. కొద్దిసేపటికి అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నెంబర్కి 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు బాధితుడు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఫోన్ లైన్లో మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, సైబర్ క్రైమ్ కేసులో మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఫెడెక్స్ కొరియర్ పేరుతో వ్యాపారిని బెదిరించి దాదాపు ₹1 కోటి దాకా సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. దీనికి సంబంధించి ఏదైతే సైబర్ క్రైమ్ జరిగిందన్న నేపథ్యంలో వ్యాపారి వెంటనే అలర్ట్ అయ్యి 1930 అనేటటువంటి సైబర్ కాల్ సెంటర్ కు కాల్ చేయడంతో వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో ఏదైతే క్షణాల్లో సైబర్ పోలీసులు అప్రమత్తమై ఆ మొత్తాన్ని కూడా అమౌంట్ ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా ₹1 కోటి నగదును కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏదైతే 98 లక్షల దాకా ఏదైతే నిందితులు ఉన్నారో వారు దోచేసినట్టుగా తెలుస్తోంది. ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరు మీద పార్సిల్ వచ్చిందంటూ అందులో మత్తు పదార్థాలు ఉన్నాయి అన్న కోణంలోనే వ్యాపారస్తుల్ని బెదిరించారు నిందితులు. తాము చెప్పిన బ్యాంకు అకౌంట్ లోకి ₹1 కోటి దాకా ట్రాన్స్ఫర్ చేయాలి అన్న పేరుతోనే సైబర్ నేరగాళ్లు అతన్ని బెదిరించినట్టుగా తెలుస్తోంది. దీంతో 98 లక్షల దాకా రూపాయలు ట్రాన్స్ఫర్
ట్రాన్స్ఫర్ అయితే నిందితుల అకౌంట్ కి వెళ్ళింది. మిగతా మొత్తం అమౌంట్ ని కూడా సైబర్ అధికారులు అయితే మొత్తం కూడా చేసి వెంటనే రికవరీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వెంటనే అప్రమత్తమైన సైబర్ పోలీసులు నిందితుల బ్యాంకు ఖాతాల నుంచి మాత్రము అమౌంట్ అయితే ఫ్రీజ్ చేశారు. క్షణాల్లో ఏదైతే బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళినటువంటి ఈ నగదు ఏదైతే ఉందో క్షణాల్లో ట్రాన్స్ఫర్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మొత్తం మీద ఒకే కేసులో ఇంత పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేయడం అయితే ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటి నుంచి కూడా పోలీసులు ఏదైతే సైబర్ క్రైమ్ టీం మొత్తము కూడా అలర్ట్ ఎన్నో అవగాహన సదస్సులు, నేరగాళ్లు వచ్చిన పడద్దని ఎన్నో సమావేశాలు చేస్తున్నప్పటికీ కూడా పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఈ భారీ మొత్తాన్ని ఏదైతే వ్యాపారి అప్రమత్తమై 1930 అనే సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నెంబర్ కు కాల్ చేయడంతో సైబర్ పోలీసులు అప్రమత్తమై అతన్ని అమౌంట్ అయితే రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కాప్రాలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సంప్రదాయ క్రతువులు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న రామ మందిరం ప్రాణప్రతిష్ఠ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని దారులు అయోధ్య వైపుకు అన్నట్లుగా భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఐదు రోజులుగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ సరయూ జలాలతో గర్భగుడి శుద్ధి, వాస్తు శాంతి, అన్న దివస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఏడు రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు 16 నుంచి ప్రారంభమయ్యాయి. 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఆలయ ట్రస్ట్ 7,000 మందికి పైగా అతిథులను రామమందిర వేడుకకు ఆహ్వానించింది. వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులు ఉన్నారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 16న సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు.
17న రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువచ్చారు. మంగళ కళాశాలలో సరయూ జలాన్ని నింపి వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకున్నారు. జనవరి 18న గణేష అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమయ్యాయి. నిన్న పవిత్రమైన అగ్నిని వెలిగించి నవగ్రహ స్థాపన చేశారు. ఇవాళ రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీటితో సంప్రోక్షణ చేసి ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు. రేపు రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి పవళింపజేస్తారు. జనవరి 22న మధ్యాహ్నం ప్రాణ ప్రతిష్ఠ వేడుక 12:30 ప్రారంభం కానుంది. రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. రేపు ఎల్లుండి సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోనికి అందరినీ అనుమతించనున్నారు. అట్టహాసంగా జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అన్ని రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. తాజాగా రామ మందిరంపై చారిత్రాత్మక తీర్పును ఇచ్చిన 5 న్యాయమూర్తులను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. 2019లో అయోధ్య రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన 5 జడ్జీలు, అందులో ప్రస్తుతం సిజేఐ చంద్రచూడ్, మాజీ సిజేఐ రంగన్ గొగోయ్, ఎస్జే బాబ్డే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నాజీర్ ఉన్నారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. 2024 జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య ముహూర్తం ఉంది. అంటే కేవలం 84 సెకండ్లు. ఈ 84 సెకండ్లలోనే అయోధ్య శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.